గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే డెమో క్లాస్ అండి. ఈ డెమో క్లాస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరికి జ్యోతిషం మీద ఐడియా తెప్పించడము, ఈ జ్యోతిషం ఖచ్చితంగా పనిచేస్తుందా లేదా, ఖచ్చితంగా ప్రిడిక్షన్ ఇవ్వడం జరుగుతుందా లేదా అనే కాన్సెప్ట్తో మన ఈ 2 గంటల డెమో క్లాస్ ఉంటుందండి. ఇప్పుడు నేను వివరించబోతున్న ఈ రూల్స్ను ఆల్రెడీ జ్యోతిషంలో ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పే ప్రతి రూలు ప్రిడిక్టివ్ రూలేనండి. 100% ప్రిడిక్టివ్ రూలే. ఖచ్చితంగా మీ యొక్క పర్సనల్ జాతకాలలో పరిశీలిస్తే నేను చెప్పే ప్రతి రూలు అక్యురేట్గా మ్యాచ్ అవుతుందండి. అదంతా డిగ్రీస్ కాన్సెప్ట్ మరియు నక్షత్ర పద్ధతిలో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, వెరీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తానండి. చూడండి, ఇక్కడ రాశి చక్రం ఇచ్చాను, జోడియాక్ సైన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 12 సైన్స్ అని ఇచ్చాను. కాలపురుష కుండలి అంటారు. ఇది స్టార్టింగ్ పాయింట్ అండి. ఇది ఆస్ట్రాలజీలో ఏ, ఇది ఏ. ఇప్పుడు స్కూల్కి నర్సరీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ నేర్పించేది ఏంటిది? ఫస్ట్ లెటర్ ఏ నేర్పిస్తారు. ఇది ఏ అండి ఆస్ట్రాలజీలో. ఇక్కడ ఇందులో కూడా నేను చెప్పే రూల్లో కూడా ప్రిడిక్టివ్ రూల్ ఉంటుందండి. కొత్త వాళ్ళైతే రాసుకోండి. ఆల్రెడీ జ్యోతిషంలో ఉన్న వాళ్ళు నేను చెప్పే రూల్ కొత్తగా అనిపిస్తే రాసుకోండి. ఓకే, పెన్ను పేపర్ పక్కన పెట్టుకోండి. సరే, ఇది మేషరాశి అండి. అధిపతి కుజగ్రహము, అగ్నితత్వము, చరరాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. ఇక్కడ మీరు తూర్పు డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డైరెక్షన్ వల్ల కూడా మనం వాస్తు కూడా ఖచ్చితంగా చెప్పేయచ్చండి. అంటే ఇది మేషరాశి అన్నమాట. ఇది మేషరాశికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అండి. మరి మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు ఇచ్చాను, అంటే కుజగ్రహము. ఇది అగ్నితత్వము, చరరాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. ఇంకా చాలా ఉంటాయండి క్యారెక్టరిస్టిక్స్. ఇవి చాలా ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే. తర్వాత రెండవ రాశి వృషభ రాశి అండి. అధిపతి శుక్రగ్రహము, భూతత్వము, స్థిర రాశి. ఇది స్త్రీ రాశి, దక్షిణం అండి. దక్షిణానికి కారకత్వం వహిస్తుంది. కాలపురుష కుండలిలో 3వ రాశి మిథున రాశి, అధిపతి బుధగ్రహము, వాయుతత్వము, ద్విస్వభావ రాశి. ఇది నపుంసక రాశి అండి. ఇది పడమర దిక్కు. చాలా పుస్తకాలు మీరు గమనిస్తే మిథున రాశిని పురుష రాశి అని ఇస్తారండి. అదే 1, 2, 3 బేసి సంఖ్య కాబట్టి ఆ విధంగా పురుష రాశి అనుకుంటారు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? పడమర నపుంసక రాశి అండి. ఈ నపుంసక రాశిని బట్టి ఆ జాతకుడు సంసారానికి పనికి వస్తాడా లేదా అని మనం చాలా ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఎలా చేయొచ్చు అంటే మ్యారేజ్ కాంపాబిలిటీలో ఇది చూడాలి. ఈ మిథున రాశి యొక్క ప్రభావంలో ఏ గ్రహాలు ఉన్నాయని అవి చెప్తాను నేను తర్వాత స్టెప్. 4వ రాశి కర్కాటక రాశి, అధిపతి చంద్రగ్రహం అండి. జలతత్వము, చరరాశి, స్త్రీ రాశి. ఇది ఉత్తర దిక్కండి, ఉత్తరం. ఇక్కడ ఈ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అనేది ఇది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. మరి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? చాలా మంది వేదికలో పరాశర మెత్తలో ఈ డైరెక్షన్స్ చెప్పరు. ఈ డైరెక్షన్స్ వల్ల వచ్చే లైఫ్ పార్ట్నర్, హస్బెండ్ కానీ భార్య కానీ ఏ వైపు నుంచి వస్తుంది, ఎంత దూరంలో ఉంటారు, పక్కింటి వాళ్ళ లేకపోతే అదే ఊళ్ళోంచి వస్తుందా, ఇలా ఖచ్చితంగా చెప్పేయచ్చండి. తర్వాత కాలపురుష కుండలిలో 5వ రాశి సింహరాశి అండి. అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్ అండి. తర్వాత 6వ రాశి కన్యా రాశి అండి. అధిపతి బుధగ్రహము, భూతత్వము, ద్విస్వభావ రాశి, నపుంసక రాశి, దక్షిణం అండి. ఇది కూడా నపుంసక రాశే ఇచ్చాను. అంటే బుధగ్రహానికి 3వ రాశి మిథున రాశి ఉంటుంది, 6వ రాశి కన్యా రాశి మరి ఇక్కడ 6వ రాశి అంటే సరి సంఖ్య కదా, మరి నపుంసక రాశి ఎలా అయింది? దీనికి ఒక లాజిక్ ఉందండి, అది మనం కంప్లీట్ కోర్సులో చెప్పుకుందాము. అంటే 3వ రాశి మిథున రాశి, 6వ రాశి కన్యా రాశి, నపుంసక రాశి. ఈ నపుంసక రాశి యొక్క ప్రభావంలో ఎన్ని గ్రహాలు వచ్చాయో చూడాలి. అర్థమైందా అండి? ఒక 4-5 గ్రహాలు వస్తే అతనికి మ్యారేజ్ చేసుకోవాలనే కోరిక ఉండదు. దీన్ని బట్టి చెప్పేయచ్చు మ్యారేజ్ జరుగుతుందా లేదా అని.
ఇది ఐడెంటిఫై చేయాలంటే ఏంటి? గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నారో చూడాలండి. తర్వాత 7వ రాశి కాలపురుష కుండలిలో 7వ రాశి తులారాశి, అధిపతి శుక్రుడు, వాయుతత్వము, చరరాశి, పురుషరాశి పడమర దిక్కండి, వెస్ట్ డైరెక్షన్. తర్వాత 8వ రాశి వృశ్చిక రాశి, అధిపతి కుజగ్రహము, జలతత్వము, స్థిర రాశి, స్త్రీ ఉత్తరం అండి. ఉత్తరం కాలపురుష కుండలిలో కానీ లగ్నం ప్రకారం కానీ 7, 8 స్థానాలు ప్రైవేట్ పార్ట్స్ కారకత్వం వహిస్తాయండి. జననేంద్రియాలు, కిడ్నీస్, మూత్రపిండాల విషయానికి కారకత్వం వహిస్తాయి. అంటే లగ్నం ప్రకారము లేదా రాశి ప్రకారం 7, 8 స్థానాలలో రాహు కేతు గ్రహాలతో పాటు ఇంకా 2, 3 గ్రహాలు వస్తే ఆ జాతకుడికి ఖచ్చితంగా ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన సమస్యలు ఉంటాయని చెప్పేయచ్చు. ఇది తర్వాత స్టెప్. తర్వాత 9వ రాశి ధనుసు రాశి, అధిపతి గురుగ్రహము, అగ్నితత్వము, ద్విస్వభావ రాశి, పురుష రాశి తూర్పు డైరెక్షన్. తర్వాత 10వ రాశి మకర రాశి, అధిపతి శనిగ్రహము, భూతత్వము, చరరాశి, నపుంసక రాశి దక్షిణం అండి. ఇది కూడా నపుంసక రాశి ఇచ్చాను 10వ రాశి. మరి 10వ రాశి సరి రాశి కదా, మరి నపుంసకం ఎలా అయింది చెప్తాను, తర్వాత చెప్తుందాం. తర్వాత 11వ రాశి కుంభరాశి, అధిపతి శనిగ్రహము, వాయుతత్వము, స్థిర రాశి, ఇది కూడా నపుంసక రాశి పడమర దిక్కు. చివరిగా 12వ రాశి అండి మీనరాశి, అధిపతి గురుగ్రహము, జలతత్వము, ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి ఉత్తరం అండి. ఇవి 12 రాశులు. ఒక్కొక్క రాశి పరిమాణం 30 డిగ్రీలు, అంటే 360 డిగ్రీలు. మరి 360 డిగ్రీల రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలకు ఆధిపత్యం 9 గ్రహాలు వహిస్తాయి. అంటే 9 గ్రహాల ప్రభావానికి 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక నక్షత్రం యొక్క పరిమాణము 13.20 డిగ్రీలు. అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఒక పాదం ఎంత? 3.20 డిగ్రీలు. 4 మూల 12, 12 డిగ్రీలు పక్కన పెట్టుకోండి. 4 20లు 80 నిమిషాలు. 80 నిమిషాలలో 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 60 నిమిషాలు అంటే 1 గంట కదా. ఆ గంటను 12 కలుపుకోండి. 13 డిగ్రీల 20 నిమిషాలు. అర్థమైందా అండి? క్లియర్ కదా ఇది. మరి ఇందులో ఈ 12 రాసులు ఉండే ఈ రాశి చక్రంలో 9 గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదా మేషరాశికి కుజుడని. ఇదే ఇక్కడ చూడు, ఇలా 9 గ్రహాలు ఉంటాయి. సూర్యగ్రహము, చంద్రగ్రహము, కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఇవి 7 గ్రహాలకు రాశి చక్రంలో ఓనర్షిప్ ఉంటుంది. రాహు కేతు గ్రహాలకు ఓనర్షిప్ ఉండదు, అంటే రాశి లేదు. సూర్యగ్రహానికి సింహరాశి ఉంది, చంద్రగ్రహానికి కర్కాటక రాశి ఉంది, కుజగ్రహానికి మేషరాశి ఉంది, వృశ్చిక రాశి ఉంది. మరి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను రిటర్న్లో కూడా వీటిని చూపిస్తానండి, ఒక్కసారి చూడండి. సూర్యగ్రహం అండి అగ్నితత్వము, స్థిర స్వభావం ఉంటుంది. క్షత్రియుడు అండి. క్షత్రియుడు అంటే ఏంటిది? పాలించే వాళ్ళండి, రాజకీయ నాయకులు. పురుష ప్లానెట్ అండి, కలర్ ఎరుపు అండి. మరి ఈ సూర్యగ్రహము 5వ స్థానం సింహరాశికి అధిపతి అండి. ఇది మేల్ ప్లానెట్ అండి. ఇక్కడ మీరు మేల్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఈ మేల్ ఫిమేల్ అనే ప్లానెట్ గుర్తుపెట్టుకుంటే ఆ జాతకుడికి సంతానం ఎంతమంది ఉంటారు, లేకపోతే నపుంసక లక్షణాలు ఉన్నాయా లేదా అని చాలా క్లియర్గా చెప్పేయచ్చు అండి. క్రిస్టల్ క్లియర్గా చెప్పేయచ్చు, అన్న డౌటే లేదు. అది ఎలాగో తర్వాత స్టెప్లో చూద్దాము. చంద్రగ్రహం అండి జలతత్వము, చర స్వభావము, వైశ్యుడు అంటే బిజినెస్ అండి. ఇది స్త్రీ ప్లానెట్, కలర్ తెలుపు అండి. దీనికి 4వ రాశి కర్కాటక రాశికి అధిపతి అండి, స్త్రీ ప్లానెట్ ఇది. తర్వాత కుజగ్రహం అగ్నితత్వము, జ్వరశపం, క్షత్రియుడు అండి. క్షత్రియుడు అంటే ఫైటింగ్ స్కిల్స్ ఉంటాయి. డ్రెస్ కోడ్ వేసుకునే జాబ్స్ అండి, పోలీసులు, సైనికులు, నేవీ ఆఫీసర్స్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇలా డ్రెస్ వేసుకుంటారు కదా, డ్రెస్ కోడ్ వేసుకునే జాబులు వీళ్ళవి. ఇది ఎరుపు అండి. మరి కుజగ్రహానికి 2 రాశులు ఉన్నాయో, మేషరాశి 1వ రాశి, 8వ రాశి వృశ్చిక రాశికి కుజగ్రహం ఆధిపత్యం వహిస్తారు. తర్వాత బుధగ్రహం అండి, ఇది భూతత్వము, ద్విస్వభావ లక్షణాలు ఉంటాయి. వైశ్యుడు అండి, బిజినెస్ ప్లానెట్. ఇది నపుంసక రాశి. చూసారా అండి, బుధగ్రహము నపుంసకుడు, ఆకుపచ్చ.
మరి బుధ గ్రహానికి 2 రాశులు ఉంటాయండి. చూడండి, 3వ రాశి మిథున రాశి, 6వ రాశి కన్యా రాశి. అందుకే మిథున రాశి, 3వ రాశి, 6వ రాశి కన్యా రాశికి నపుంసక రాశి అని చెప్పడం జరిగింది. ఇంకా వేరే లాజిక్ ఉందండి దీని వెనకాల స్టోరీ, అది తర్వాత గురుగ్రాము వాయుతత్వము, ఆకాశతత్వము, ద్విస్వభావ ప్లానెట్, బ్రాహ్మణ ప్లానెట్ అండి. ఇది పురుష ప్లానెట్, పసుపు పచ్చ. మరి గురుగ్రహానికి కూడా 2 రాశులు ఉన్నాయి. ఇగో 9వ రాశి ధనుసు రాశి, 12వ రాశి మీన రాశి. ఇది మెయిల్ ప్లానెట్ అండి. ఈ గురుగ్రహం యొక్క ప్రభావంలో ఒక 4-5 గ్రహాలు వచ్చాయనికి వాళ్ళు ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్లో సెటిల్ అవుతారు. ఎందుకంటే ఇది బ్రాహ్మణ ప్లానెట్ కదా గురుగ్రహం. మీకు జ్యోతిష్యం రావాలన్నా కానీ గురుగ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండాలండి. అది తర్వాత శుక్రగ్రహము జలతత్వము, చర స్వభావం, బ్రాహ్మణ ప్లానెట్ అండి. ఇది స్త్రీ ప్లానెట్, కలర్ తెలుపు అండి. మరి శుక్రగ్రహానికి కూడా 2 రాశులు ఉన్నాయి. 2వ రాశి వృషభ రాశి, 7వ రాశి తులారాశి. ఇది ఫిమేల్ అండి, ఫిమేల్ ప్లానెట్. మళ్ళీ గురు శుక్రగ్రహాల ప్రభావంలో 4-5 గ్రహాలు వచ్చిన మ్యారేజ్ తొందరగా జరుగుతుంది. ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్లో సెటిల్ అవుతుంది. ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్ అంటే ఏంటి? జ్యోతిష్యులే కాదండి, ఏదైనా గుళ్ళో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనే పనిచేయడము. మరి గరికపాటి గారు ఉన్నారు, ప్రవచనాలు చెప్తుంటారు కదా, అలాంటి ప్రొఫెషన్ అయినా ఉంటుంది. లేకపోతే ఒక ఆధ్యాత్మిక సంస్థను పరిపాలించే వాళ్ళైనా ఉంటారండి. జ్యోతిషంలో కూడా బాగా నాలెడ్జ్ ఉంటుంది. ఇది తర్వాత 7వ గ్రహం శని గ్రహం. ఇది వాయుతత్వము, స్థిర శూద్రుడు అంటే ఏంటి? కూలి పని చేయడం, లేబర్ పని, సర్వీస్ ఇవ్వడం అండి. గవర్నమెంట్ ప్లానెట్. గవర్నమెంట్ అంటే సర్వీసే కదా ఇచ్చేది మనం వెళ్తే. ఇది నపుంసక ప్లానెట్ అండి. ఇది ముదురు నీలం. ఇక్కడ శని గ్రహం నపుంసక ప్లానెట్ కాబట్టి శని గ్రహం చెందిన మకర కుంభాలు 10వ రాశి, 11వ రాశి ఇనుచ్ అంటే నపుంసక రాశులు అని చెప్పడం జరిగింది. ఇది తర్వాత రాహుకేతు గ్రహాలండి. వీటికి ఓనర్షిప్ లేదండి. రాహుకేతు ఈ రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావంలోకి ఏ గ్రహం బలంగా వస్తే ఆ గ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్ నెగటివ్గా ఉంటాయండి. ఇవి కూడా ఈక్వల్గా నపుంసక ప్లానెట్ లానే తీసుకోవచ్చండి. అది నో సైన్స్. అంటే ఈ ఏ రాశి ప్రభావంలోకి వెళ్తే ఆ రాశి యొక్క ఫలితాలు పాజిటివ్గా ఉంటాయా నెగటివ్గా ఉంటుంటాయా అనేది అది నక్షత్రం మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ విధంగా మనకు 12 రాశులు. ఈ 12 రాశులలో 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయండి. మన మెయిన్ టార్గెట్ ఏంటి? ఈ 9 గ్రహాలకు ఉండే 3 నక్షత్రాలు అంటే 9 3 27 నక్షత్రాల కాన్సెప్ట్ అనేది చాలా 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 మేజర్ రోల్ అండి. వన్స్ మీరు ఇది అర్థం చేసుకున్నారనుకోండి, మీరు చిటిక వేస్తే సౌండ్ వస్తుంది, లేకపోతే సౌండ్ రాదు. ఈ కాన్సెప్టే కాస్త డిఫికల్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ నక్షత్ర పద్ధతిలోకి వెళ్తే ఇక మనం 9 గ్రహాలు అనుకున్నాం కదా. చూడండి, ఇగో మన కేతు నుంచి స్టార్ట్ అవుతాయండి నక్షత్రాలు. కేతు, శుక్ర, సూర్య, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ గ్రహాలు. చూడండి, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు. అశ్విని, మక, మూల నక్షత్రాలు కేతు గ్రహానికి. ఇక్కడ అశ్విని నక్షత్రం 1వ నక్షత్రం, మకా నక్షత్రం 9వ 10వ నక్షత్రం, మూలా నక్షత్రం 19వ నక్షత్రం. ఈ 3 నక్షత్రాల డిగ్రీలు సేమ్ ఉంటాయండి, కాకపోతే రాశి మారుతుంది, ఆ రాశ్యాధిపతి మారుతారు. మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయడం ఈ నక్షత్రాలను? చూడండి, ఇగో మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి కదా, అందులో అశ్విని నక్షత్రం ఇగో కేతు గ్రహం 0 నుండి 13.20 డిగ్రీలు. అలాగే సింహరాశిలో సూర్యగ్రహం ఇగో మకా నక్షత్రము 0 నుండి 13.20. 3వ నక్షత్రం ఎక్కడ ఉంది? ధనుసు రాశిలో మూలా నక్షత్రం. ఇక డిగ్రీస్ ఏమున్నాయి కదండి. ఈ డిగ్రీస్తో కూడిన నక్షత్ర కాన్సెప్ట్ తెలియాలి మీకు. ఎందుకు ఈ నక్షత్ర కాన్సెప్ట్, ఎందుకు ఈ డిగ్రీలను గుర్తుపెట్టుకోవాలి? ఏదైనా ఒక గ్రహం ఆ నక్షత్రంలో స్థితి అయితే ఫలితం పాజిటివ్గా ఉంటుందా నెగటివ్గా ఉంటుందా అనేది చాలా క్లియర్గా చెప్తుంది. అర్థమైందా అండి? ఈ నక్షత్ర కాన్సెప్ట్ అనేది
చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. మరి ఇది ఈ నక్షత్రాన్ని ఎలా చూడాలి? కాబట్టి ఒక్కసారి మీ దాంట్లోంచే ఎవరైనా ఒక డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎలా చూడాలి ఏంటనేది మనదే ఇక్కడ ఉంది కదండి ఫ్రీ కుండలి. ఇక్కడ ఫ్రీ కుండలి మీద క్లిక్ చేస్తే మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఇంగ్లీషే పెడుతున్నాను. చూడండి ఎవరు ఇస్తారండి? ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఈ నక్షత్రాన్ని ఎలా చూడాలి ఒకసారి మీకు ఐడియా కొద్ది. యాక్చువల్గా మన కోర్సులో చేరిన తర్వాత వెరీ ఫస్ట్ నుంచి చెప్తాను. ఇక్కడ నక్షత్రాన్ని ఎలా చూడాలో చెప్తాను. ఎవరు ఇస్తారండి? ప్లీజ్ టైం వేస్ట్ చేయకుండా ఎవరైనా ఒకరు. మళ్ళీ నక్షత్రం చూడటానికేనండి, ఎలా చూడాలి ఏంటి అనేది. 1/5 ఒకటో తారీఖు 1వ తారీఖు 5 మే నెల 1983 1983. ఓకే. టైం చెప్పండి. మార్నింగ్ ప్రొద్దున 6:30 అండి. మార్నింగ్ 6:30. 6:30 ప్లేస్ అండి కరీంనగర్. కరీంనగర్లో ఇంకా ఏ ప్లేస్? కరీంనగర్ లోకల్ కరీంనగర్. అంటే లోకల్లో కూడా అది పెద్ద సిటీ కదా. ఇక్కడ మన ఏరియా వైజ్ కూడా తీసుకుంటా, అన్ని సాఫ్ట్వేర్ తీసుకోదు. ఇక్కడ మీరు ఏ ఏ గల్లీలో పుట్టారో కూడా తీసుకుంటది ఇది. బ్రాహ్మణ్ స్ట్రీట్ అండి. ఏంటండి? బ్రాహ్మణ్ స్ట్రీట్. బ్రాహ్మిన్స్ బ్రాహ్మణ్ స్ట్రీట్ కరీంనగర్. బ్రాహ్మిన్ స్ట్రీట్ కరీంనగర్ వచ్చిందా అండి? బ్రాహ్మిన్ స్ట్రీట్ కరీంనగర్ చూసి ఇచ్చింది కదండి. అంటే ఆ జాతకుడు ఏ గల్లీలో పుట్టినా సరే మన సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. అన్నిట్లో ఉండదు. మీరు ఒక కరీంనగరే కొట్టాలి. కరీంనగర్ అంటే కరీంనగర్. ఇప్పుడు ఎందుకంటే కరీంనగర్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఈ గల్లీ మారేసరికి ఇక్కడ పాయింట్ ఆయనాంశ కూడా మారుతుంది. అంతేనా? అర్థమైందా అండి? అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి లాజిక్. ఇక్కడ చార్ట్ ఉందండి. కేపీ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు డీటెయిల్స్? 1/5/1983 ఆదివారం రోజున 6:30 ఇక బ్రాహ్మిన్ స్ట్రీట్. అశోక్ నగర్ ఉందా అండి బ్రాహ్మిన్ స్ట్రీట్ లో? అంటే కొంచెం దూరం ఉంటుంది. అదే తీసుకుంది అశోక్ నగర్. ఆటోమేటిక్ అదే తీసుకుంది చూడండి. కరీంనగర్ తెలంగాణ. ఇవి అశోక్ నగర్కి సంబంధించిన లాటిట్యూడ్స్. ఒకవేళ కరీంనగర్ తీసుకోండి, ఇక లాటిట్యూడ్స్ మనకి చేంజ్ అయిపోతాయి. సో ఈ విధంగా మనకు అక్యురేట్గా వస్తుందండి చార్ట్ కూడా. మన దాంట్లో ఉన్న బ్యూటీ ఇదేనండి. ఏ సాఫ్ట్వేర్ అయినా సరే కరీంనగర్ మొత్తం తీసుకుంటుంది. అది మొత్తం టౌన్ పెద్దదైపోయింది కదా సిటీ. అది ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? ఈ నక్షత్రం యొక్క డిగ్రీలను తెలుసుకోవడం ఎలాగ, అంతే కదండి. ఫస్ట్ ఎవరైనా సరే నాది పలానా రాశి పలానా నక్షత్రం అని చెప్తారు, జన్మ నక్షత్రం. మరి జన్మ నక్షత్రం తెలుసుకోవాలి, జన్మరాశి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ 9 గ్రహాలలో చంద్రగ్రహం ఎక్కడ ఉందో చూడాలి మీరు పుట్టిన సమయానికి. మరి ఇక్కడ చంద్రగ్రహం ఎక్కడ ఉందండి మీరు పుట్టిన సమయానికి? ఇగో ఇక్కడ ఉంది. ధనుసు రాశిలో 1°16 ఉంది, అంతే కదా. 1°16 ఉంది కాబట్టి ఏ నక్షత్రంలో పుట్టారు? మూలా నక్షత్రం, అంతే కదండి. మూలా నక్షత్రం ఇక్కడ ఇచ్చాను కదా చూడండి. ఇగో ధనుసు రాశిలో 0 నుండి 13.20 ఎక్కడ పుట్టినా సరే మీ జన్మ నక్షత్రము మూలా నక్షత్రం అవుతుంది. జన్మరాశి ఏదైంది? ధనుసు రాశి అయింది. అంటే ఈ విధంగా మనం నక్షత్రం తెలుసుకోవాలి. ఈ ఒక్క నక్షత్రమే కాదు, 9 గ్రహాల నక్షత్రాలు తెలియాలి. ఇదే కేపీ మెథడ్ అంటారు. అంటే ఇప్పుడు మీ జన్మ నక్షత్రము ఎందుకు చంద్రగ్రహం తెలుసుకోవాలంటే ఈ చంద్రగ్రహం ద్వారా మీ దశ పీరియడ్ ఏంటో తెలుస్తుంది. అందుకే ఈ చంద్రగ్రహం మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ చంద్రగ్రహము కేతు నక్షత్రంలో ఉందని తెలిసిపోయింది, అంతే కదా. మరి దీనికి కేతు నక్షత్రం ఉంది కాబట్టి కేతు యొక్క స్వభావం ఏంటిది? ఆధ్యాత్మికం. కొద్దిగా ఆధ్యాత్మికంలో స్థిరపడతారని తెలుస్తుంది చంద్రగ్రహం. అదే చంద్రగ్రహము శని నక్షత్రంలో ఉంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. ఇదే చంద్రగ్రహము సూర్య నక్షత్రంలో ఉన్న మెడిసిన్ డిపార్ట్మెంట్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే సూర్యగ్రహం మెడిసిన్ విషయానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ నక్షత్రమే కాకుండా అన్ని గ్రహాల ఏ నక్షత్రాల్లో ఉన్నాయో చూడు. ఇదే కేపీ పద్ధతి అండి. ఇదే 27 నక్షత్రాల కాన్సెప్ట్. ఇదే కన్సల్టేషన్ మెథడ్ అంటారు. 27 అది నక్షత్ర జ్యోతిష్యం, స్టెల్లార్ మెథడ్ ఏదైనా అనుకోవచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కేపీ మెథడ్ అని.
కేపీ అంటే కృష్ణమూర్తి పద్ధతి. కృష్ణమూర్తి గారు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు కాబట్టి అప్పటి నుంచి కృష్ణమూర్తి మెథడ్ అంటున్నారు. ఈ మెథడ్ అనేది చాలా మోస్ట్ అక్యురేట్ మెథడ్ అండి, ఇలా డౌటే లేదు ఇక. మరి ఇక్కడ మీ లగ్నం ఏమైంది? రోమన్ అంక 1 ఎక్కడ ఉందో అదే మీ లగ్నం, మేషరాశి లగ్నం అయింది. అది ఈ విధంగా మరి మేషరాశి ఎందులో ఉంది? 27 డిగ్రీస్లో ఉంది. మరి దీని యొక్క నక్షత్రాధిపతి ఎవరు? కృతికా నక్షత్రం. చూడండి, ఇది తెలియాలి. ఇక చూశారు కదా, ఇది 26.40 నుండి 30 డిగ్రీల వరకు కృతికా నక్షత్రంలో ఉంది. మీ లగ్నం ఎందులో పడ్డది? కృతికా నక్షత్రంలో పడింది. లగ్నం కృతికా నక్షత్రంలో పడితే జుట్టు తొందరగా ఊడిపోతుంది, జుట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది తొందరగా చాలా మంది బట్టతల వస్తుంది, వీక్ అయితే. మళ్ళీ సూర్యగ్రహం వీక్ అయితే బట్టతల తొందరగా వస్తుంది. సూర్యగ్రహము 1వ స్థానానికి బట్టతల ఇవ్వడానికి కారకత్వం వహిస్తాడు, రాసుకోండి. ఈ విధంగా 9 నక్షత్రాలను చూడాలి. మరి ఎందుకు చూడాలి 9 నక్షత్రాలను? మరి లగ్నం ప్రకారం 12 భావాలు కాబట్టి ఈ నక్షత్రం ప్రకారం 12 భావాల యొక్క ఫలితాలు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడం చెప్పవచ్చు కాబట్టి 9 నక్షత్రాలు చూడాలి. కాబట్టి ఇంకొక రూల్ చెప్పిన తర్వాత ఈ 12 భావాల కారకత్వాలు తెలుసుకుందాము. ఉదాహరణ, మీకు ఒక రాశిచక్రం చూపిస్తానండి, చూడండి. ఇక్కడ ఒక రాశిచక్రం ఉందండి, గురూజీ కేఎన్ రావు గారు. చూడండి, అక్టోబర్ 12, 1931, 7:54:05, మచిలీపట్నం, లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అండి. ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, గురువు గారు ఒక బెస్ట్ ఈయనే మా గురువు గారు అండి, ఫస్ట్ గురువు గారు. ఇప్పుడు ఈ రాశిచక్రంలో చూడండి, ఈ లాజిక్ చెప్పి 12 భావాల కారకత్వాలు తెలుసుకుందాం. ఒకటేనండి, ఇది ఎందుకు 27 నక్షత్రాలు చూడాలి. చంద్రగ్రహాన్ని చూసాం. ఎందుకు చూసాం చంద్రగ్రహాన్ని? మన జన్మ నక్షత్రం ఏంటో తెలుసుకోవడానికి. అదే పద్ధతిలో 9 గ్రహాల నక్షత్రాలను కూడా చూడాలి. చూడండి, ఇక్కడ ఉదాహరణకు తులాలగ్నం అయింది, అంతే కదండి, తులాలగ్నం అయింది. ఈ తులాలగ్నానికి ఈ రోమనానికి 1 ఉంది కాబట్టి లగ్నం అన్నమాట, ఈ జాతకుడి యొక్క లగ్నం. 1వ రాశి, 1వ స్థానం తులారాశి, 2వ స్థానం వృశ్చిక రాశి, 3వ స్థానం ధనుసు రాశి, 4వ స్థానం మకరం, 5వ స్థానం కుంభం, 6వ స్థానం మీనం. అంటే 3, 6 స్థానాలకు అధిపతి ఎవరయ్యారండి? గురుగ్రహం అయింది, అంతే కదా. ఇందాక చెప్పుకున్నాం కదా, వృశ్చిక రాశికి మరియు మీనరాశికి అధిపతి గురుగ్రహం అని చెప్పుకున్నాం కదా. మరి ఈ గురుగ్రహం ఎక్కడుంది? ఇక 10వ స్థానం కర్కాటక రాశిలో ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి 10వ రాశిలో ఈ గురుగ్రహం ఏ నక్షత్రంలో ఉందండి? 24:45:07 ఉంది కాబట్టి బుధ గ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో స్థితి అయింది. మరి ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు? ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరండి? ఇక్కడ ఇచ్చాను చూడండి, బుధ గ్రహం. 16.40 నుండి 30 డిగ్రీల వరకు బుధ గ్రహం. మరి బుధ గ్రహము 9వ స్థానం మిథున రాశికి, 12వ స్థానం కన్యా రాశికి అధిపతి అయింది కాబట్టి ఈ గురుగ్రహము 9, 12 స్థానాలలో బలంగా ఉంది. అంటే గురుగ్రహము 9వ స్థానం ఫలితాలు మాత్రమే ఫస్ట్ ఇస్తాడు, ఎందుకంటే 12లో వేరే ప్లానెట్లు ఉన్నాయి కదా. 9, 12 ఇస్తాడు. అర్థమైందా అండి? అర్థమైతే మెసేజ్ చేయండి ప్లీజ్. ఇదే నక్షత్ర పద్ధతి అండి, ఈ కాన్సెప్టే మీకు తెలియాలి. ఇప్పుడు మీరు ఒక పుస్తకంలో చూస్తారు, ఒక బెస్ట్ ఆస్ట్రాలజర్ చూస్తారు, గురుగ్రహం 9వ స్థానానికి జ్యోతిష విద్య అని ఉంటుంది, లేదా టీచర్స్ అని ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు చూస్తారు, ఒక ప్రొఫెసర్ది రాజచక్రం తీసుకొని. మీరు ఏ పుస్తకంలో చూసినా గురుగ్రహం 9వ స్థానానికి ఉపాధ్యాయ వృత్తి, ప్రొఫెసర్స్, ఆధ్యాత్మిక విద్య, ఏ పుస్తకంలో చూసినా. కాబట్టి అతన్ని చాట్ వేసుకుంటారు. అందులో గురుగ్రహము లగ్నం ప్రకారము లెక్క పెడతారు, 9లో ఉందా అండి? లేదు. ఏమనుకుంటారు? ఆ పుస్తకంలో ఇచ్చిన ఫలితం తప్పు అనుకుంటారు. తప్పు కాదు, మనకు చూసే విధానం తెలియాలి. అర్థమైందా అండి? ఎలా చూడాలి? నక్షత్రం ద్వారా 9వ స్థానానికి ఎలా వెళ్ళిందో చూడాలి. మరి ఇక్కడ గురుగ్రహం ఎందులో ఉంది? 10లో ఉంది, బుధ నక్షత్రంలో ఉంది. ఇక్కడ బుధ గ్రహం 9కి అధిపతి అయ్యాడు కాబట్టి గురుగ్రహము
బుధ 9వ స్థానంలో బలంగా ఉంది. ఇక్కడ అదే ఇచ్చాను. ఇప్పుడు మన మ్యాగజైన్లో ఆర్టికల్ రాస్తున్నారు కదండి, అంతా ఇదే మెథడ్లో రాస్తున్నారు. అర్థమైందా అండి? అంటే పుస్తకంలో ఇచ్చిన ఫలితము డైరెక్ట్గా ఉంటే వచ్చింది అనుకుంటారు. అంటే ఇక్కడ మన నక్షత్ర పద్ధతిలో అది ఏ స్థానానికి స్ట్రాంగ్ అయిందో చూడడం తెలియాలి. అంటే ఇక్కడ గురుగ్రహము 3, 6 స్థానాలకు అధిపతి 10లో ఉంది. చాలా మంది ఏమనుకుంటారు, పరాశరలో ఉన్న వాళ్ళంతా 3, 6, 10 ఈ ఫలితాలే ఇస్తుంది అనుకుంటారు. ఈ ఫలితాలు ఫస్ట్ కాదు, 9, 12వ స్థానం యొక్క ఫలితాలు ఫస్ట్ ఇస్తాడు. ఎందుకు? ఇది బుధ నక్షత్రంలో ఉంది కదా, బుధుడు 9, 12 స్థానాలకు అధిపతి అయ్యాడు కదా. క్లియరా అండి? గురుగ్రహము ఇక్కడ తెలియాలి. ఇక గురుగ్రహము 9వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తారు, గురుగ్రహం 1వ స్థానానికి ఎలాంటి విషయాన్ని, ఇక్కడ కారకత్వాలు తెలియాలి. ఇక్కడ కారకత్వాలు మన వేదికలో ఉంటాయి కదండి, అవన్నీ సేమే. ఇక అట్లాగే సూర్యగ్రహం 5వ స్థానానికి మంత్రసిద్ధి అని ఉంటుంది. ఒక పూజారి తీసుకుంటాడు చాటు, చూసుకొని లగ్నం ప్రకారం 5కు వచ్చిందని చూస్తాడండి. తులారాశి 1, వృచ్చికం 2, 3, 4, 5వ స్థానంలో సూర్యగ్రహం లేదనుకోండి, పుస్తకంలో ఇచ్చిన ఫలితం తప్పనుకుంటారు కదా. కాదు, అది సూర్యగ్రహము ఏ నక్షత్రం ద్వారా 5వ స్థానానికి వెళ్ళిందో చూడాలి, లేదా 5వ దృష్టి దానిపైన పడిందో చూడాలి, దృష్టి ద్వారా అయినా చూడాలి. అర్థమైందా అండి లాజిక్? ఈ లాజిక్ ఫాలో అవ్వాలి. ఈ లాజిక్ ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? 27 నక్షత్రాల కాన్సెప్ట్ చాలా క్లియర్గా తెలియాలి. ఇప్పుడు మనం ఈ గ్రహ కారకత్వాలు, ఈ భావకారకత్వాలు ఒక్కసారి చెప్తానండి, ఇప్పుడు యూజ్ అవుతాయి. ఇప్పుడు చెప్పుకున్నాక 9వ భావం ఏంటిది? ఉపాధ్యాయ వృత్తి అన్నాం. ఇంకా చాలా ఉన్నాయండి. మరి ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి ఎందుకు తీసుకున్నాము? మరి ఫారిన్ ట్రావెల్స్ కూడా 9వ స్థానం. నేను ఒక్కసారి చూపిస్తాను, అందరు రాసుకోండి. ఇక 1వ స్థానం అండి, 12 భావాలు అవి. 1వ స్థానం ఆరోగ్యం, ఓన్ ఎర్నింగ్స్, ప్రైవేట్ జాబ్, ఇంజనీరింగ్ ప్రొఫెషన్, గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా రాసుకోండి, ఇవ్వలేదు, గవర్నమెంట్ బెనిఫిట్స్. ఇవి 1వ స్థానానికి సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు. ఇంకా చాలా ఉంటాయండి, ఇదే కాదు. అట్లాగే 2వ స్థానం ఏంటిది? మనీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్, సెకండ్ మ్యారేజ్, చైల్డ్ బర్త్, స్పీచ్, ఇతరులను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం. ఒకవేళ 2వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే నత్తి మాట్లాడతారు, తడబడతారు. అర్థమైందా అండి? అదే. అట్లాగే 3వ స్థానం నైబర్స్, బ్రదర్స్, కమ్యూనికేషన్స్, మీడియా రంగం, జర్నలిస్ట్స్, అలాగే పత్రికా విలేకరులు, పుస్తకాలు రాయడం, ఇవన్నీ 3వ స్థానం. మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ కూడా నైబర్స్ అంటే పొరిగింటి వాళ్ళే కదా. మళ్ళీ 4వ స్థానం ఏంటి? ప్రాపర్టీస్, కన్నతల్లి, వెహికల్స్, గోల్డ్, క్లోత్స్, ఊపిరితిత్తులు, గుండె విషయాన్ని కారకత్వం వహిస్తుంది. 5వ స్థానం ఏంటి? స్పిరిచువల్ నాలెడ్జ్, ఆస్ట్రాలజీ సబ్జెక్ట్, ప్లేయింగ్ కార్డ్స్, జూదము, ప్లేయింగ్ కార్డ్స్ అంటే జూదమే కదా, పేకాట, షేర్ మార్కెట్, చైల్డ్ బర్త్ కూడా. ఇక్కడ ఏమో మంచి ఫలితం ఉంది, చెడు ఫలితం కూడా ఉంది. ప్లేయింగ్ కార్డ్స్ అంటే జూదం కదండి. అది. 6వ స్థానం ఏంటిది? అప్పులు, గవర్నమెంట్ బెనిఫిట్స్, కోర్టు కేసెస్, డైవర్స్, శత్రువులు, డిసీజెస్, ఇవి. రుణాలు కూడా, బ్యాంకు నుంచి వచ్చే రుణాలు కూడా 6వ స్థానం. 7వ స్థానం ఏంటిది? లైఫ్ పార్ట్నర్, పార్ట్నర్షిప్, వ్యాపారం, మ్యారేజ్ లైఫ్, కిడ్నీ సమస్యలు, ప్రైవేట్ పార్ట్స్ అండి, జననేంద్రియాలు, ఇందాక చెప్పుకున్నాం కదండి ప్రైవేట్ పార్ట్స్. 7వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి. 8వ స్థానం ఏంటిది? లాంగ్విటీ, ఇన్సూరెన్స్, షేర్ మార్కెట్, డెత్, సడన్ వెల్త్, యాక్సిడెంట్స్. 9వ స్థానం ఏంటిది? ఇక టీచర్స్, స్పిరిచువల్ రిలేటెడ్ జాబ్స్, స్పిరిచువల్ సబ్జెక్ట్, లాంగ్ జర్నీస్, లక్స్, అదృష్టాలు. మరి ఇందాక గురువు గారి చాట్లో మరి గురుగ్రహం 9వ స్థానానికి పోయింది కదా, 9వ స్థానం స్పిరిచువల్ సబ్జెక్ట్ అనుకున్నాం కదా. అర్థమైందా అండి లాజిక్? సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ ఏ పుస్తకాల్లో ఉన్నా ఉంటాయండి, మామూలు వేదిక పుస్తకాల్లో కూడా ఉంటాయి ఇవన్నీ. తర్వాత 10వ స్థానం ఏంటిది? సొంత వ్యాపారం, ప్రొఫెషన్, ప్రమోషన్, హై స్టేటస్. 11వ స్థానం పర్మనెంట్ ఫ్రెండ్షిప్, కమ్యూనికేషన్స్,
ఒకవేళ డైవర్స్ రూల్స్ మ్యాచ్ అయినా సరే 11వ స్థానం బలంగా ఉందనుకోండి, డైవర్స్ కాకుండా ఉంచుతాడు. 12వ స్థానం ఏంటిది? హాస్పిటలైజేషన్, లాసెస్, బెడ్ కంఫర్ట్స్, ఫారెస్ట్ లైఫ్, ఫారిన్ ట్రావెల్స్. ఇక్కడ బెడ్ కంఫర్ట్స్ అని ఇచ్చాను, చూసారా అండి? ఈ 12వ భావం యొక్క ప్రభావంలో బుధ శని గ్రహాలు నపుంసక గ్రహాలు కదా, వస్తే ఆ జాతకుడికి నపుంసకుడు లక్షణాలు ఉంటాయి. అర్థమైందా అండి? ఇది ఎలా చూడాలి? నక్షత్ర పద్ధతి అంటే ఇక్కడ మనం ప్లానెట్ను స్కానింగ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అర్థం కాకపోతే స్కానింగ్ రిపోర్ట్ తీసుకున్నామంటాడు, అంతే కదా? ఆ రిపోర్ట్ చూసి దానికి తగ్గట్టుగా ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, అంతేనా అండి? అంతే కదా. మనం ఇక్కడ ఏం చేయాలి? ఆ నక్షత్రము ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందని స్కానింగ్ చేయాలి ప్రతి ప్లానెట్ను. అప్పుడే ప్రిడిక్షన్ అనేది చాలా ఖచ్చితంగా వస్తుందండి. ఇవి 12 భావాలకు సంబంధించిన కారకత్వాలండి. అలాగే 9 గ్రహాలకు ఉంటాయి కదా, అది కూడా తెలియాలి కదా. ఈ ఫలితాలను చెప్పాలంటే, నాకు చెప్పినట్టు నక్షత్ర పద్ధతిలో చెప్పాలంటే అవి కూడా చెప్పాలి. అవి కూడా ఒకసారి చూపిస్తానండి, ఒకసారి నోట్ చేసుకోండి అందరూ. ఉదాహరణ, సూర్యగ్రహం చాలా ప్రధానమైన కారకత్వాలనండి. ఇక సూర్యగ్రహం తండ్రి అండి, కొడుకు విషయానికి కారకత్వం వహిస్తాను. మొదటి సంతానం, గవర్నమెంట్, మెడిసిన్, ఇక రాజకీయాలు, నాయకత్వ లక్షణాలు, తర్వాత కన్ను, ఎముకలు, వెన్నుముక, గుండె. అంటే ఈ సూర్యగ్రహము ఇంకా చాలా ఉంటాయండి, వీటికి ప్రధానంగా కారకత్వం వహిస్తాడు. తర్వాత చంద్రగ్రహం, ఇక్కడ ఏమిచ్చాను? భావోద్వేగము, మానసిక సమస్యలు. ఇంకేమిచ్చాను? దొంగ, మోసం, పారిపోవడము, నష్టాలు, అప్పులు, అనవసరమైన ఖర్చు, గర్భాశయము, అబార్షను, గాయాలు. ఒక అమ్మాయి చాట్లో చంద్రగ్రహం వచ్చింది అనుకోండి, వీక్గా ఉందనుకోండి, వీక్గా ఉండి రాహు నక్షత్రంలో, కేతు నక్షత్రంలో ఉన్నా సరే ఖచ్చితంగా గర్భాశయ సమస్యలు ఉంటాయండి. చూడంగానే చెప్పేయచ్చు, పెద్ద కష్టమా అండి? చంద్రగ్రహం ఒకవేళ రాహు నక్షత్రంలో ఉందనుకోండి, ఖచ్చితంగా గర్భాశయ సమస్యలు ఉంటాయి. అది ఏ స్థానానికి వెళ్ళిందో చూడాలి. ఒకవేళ ఈ చంద్రగ్రహము రాహు నక్షత్రంలో స్థితి అయ్యి, ఇందాక చూశాం కదా రాజచక్రంలో, ఇది అమ్మాయి చాట్ అనుకుందాం ఉదాహరణకు. ఇక్కడ చంద్రగ్రహం ఎక్కడ ఉంది? కేతు నక్షత్రంలో ఉంది. కేతు నక్షత్రంలోకి వెళ్ళిన అబార్షన్స్ ఏనండి చంద్రగ్రహం. ఒకవేళ అమ్మాయి చాట్ అనుకోండి, అబార్షన్స్ ఉంటాయని చెప్పేయచ్చు. ఇదంతా చూడంగానే చెప్పేయచ్చు కదా ప్రిడిక్షన్. మరి ఇది ఎక్కడికి వెళ్ళిందండి? ఇది ఇక్కడ కేతు గ్రహం ఎక్కడ ఉంది రాజచక్రంలో? వాటికి ఓనర్షిప్ లేదు కదా, అక్కడే ఉంది. అంటే మళ్ళీ అదే స్థానానికి డబుల్ టైం స్ట్రాంగ్ అయ్యాడు. సో ఖచ్చితంగా ఒకవేళ ఇది అమ్మాయి చాట్ అయితే సమస్యలు ఉంటాయి, రాసుకోండి అండి. చంద్రగ్రహము వ్యభిచారం, నష్టాలు, మోసము, గర్భాశయ సమస్యలు, అబార్షన్, ఇవి ప్రధానమైన విషయాలు. ఊపిరితిత్తులు కూడా అండి, చంద్రగ్రహం రొమ్ము భాగం కూడా. కుజగ్రహం అండి, ఇది యాక్టివ్గా ఉంటారు, వైవాహిక జీవితం కూడా. కుజుడు ఏమాత్రం బలహీనంగా ఉన్నా సరే వివాహ జీవితాన్ని వరస్ట్ చేస్తాడండి. వ్యవసాయము, ఎనర్జీ, రాళ్ళు, బిల్డింగ్, ఇంజనీరింగ్ రిలేటెడ్ వస్తువులండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇక దంతాలు, రక్తం, ఎముకలు, ప్రమాదం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బ్లడ్ అని గుర్తుపెట్టుకోండి. బోన్స్ కూడా. బుధగ్రహం ఏమిచ్చాను? బుద్ధికారకుడు, స్నేహితులు, ప్రేమికుడు, ప్రేమికురాలు, కమ్యూనికేషన్స్, పరిశోధన. ఇంకేమిచ్చాను? 3వ భార్య, పెయింటింగ్, చర్మము, నుదురు, భుజాలు, గొంతు. ఈ బుధుడు స్త్రీ గ్రహంతో కలిస్తే స్త్రీ గ్రహంగాను, పురుష గ్రహంతో కలిస్తే పురుష గ్రహంగా ఉంటుంది. ఎందుకంటే నపుంసక ప్లానెట్ కదా బుధుడు. ఇది. తర్వాత గురుగ్రహం చూడండి, బృహస్పతి కూడా అంటారు, దీర్ఘాయువు అండి. గురుగ్రహము దీర్ఘాయువు. మన రాశిచక్రంలో గురుగ్రహం బలంగా ఉంటే పూర్ణాయుష్ ఉంటుందండి. అలాగే శనిగ్రహం కూడా, 2 గ్రహాలు, గురు శని గ్రహాలు బలంగా ఉంటే పూర్ణాయుష్ అండి. గురు శని గ్రహాల దృష్టిని బట్టి, గురు శని గ్రహాల పొజిషన్ బట్టి ఆ జాతకుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో చాలా క్లియర్గా చెప్పేయచ్చండి. గురు శని గ్రహాలు బలహీనంగా ఉన్నారనుకోండి, 12 సంవత్సరాలే, చూడంగానే చెప్పేయచ్చండి. ఇది చాలా మంది బాలారిస్టాల్ రూల్స్, రూల్స్ ఏం అవసరం లేదు. ఇక
అవి కూడా గుర్తుంటే మంచిది. జస్ట్ గురు శని గ్రహాలను బట్టి చెప్పేయచ్చండి. ఇంకేం చెప్పాను? లాయరు, ఇగో అకౌంటెంట్, ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెసర్, టీచర్స్, ఇగో టీచర్స్ కూడా ఇచ్చాను. ఇందాక మనం గురుగ్రహం 9వ స్థానం టీచర్స్ అనుకున్నాం కదా. ఇగో గౌరవం, అభివృద్ధి, శ్రేయస్సు, ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్, వేదాలు, దేవాలయాలు, మెదడు, లివరు, పొట్ట, ఇగో జననేంద్రియ పార్ట్ అండి. గురుగ్రహం బలహీనంగా ఉండి రాహు లేదా కేతు నక్షత్రంలో ఉంటే ప్రైవేట్ పార్ట్స్కి సంబంధించిన సమస్య ఖచ్చితంగా వస్తుంది. రాసుకోండి. గురుగ్రహము రాహు కేతు యొక్క ప్రభావంలోకి వెళ్ళాలండి. వెళ్ళి గురుగ్రహం బలహీనంగా ఉంటే, తర్వాత శుక్రగ్రహం అండి. ఇక భార్య, చెల్లెలు, శుక్రగ్రహం కూడా వేశ్యవృత్తేనండి. వేదాభ్యాసం కూడా శుక్రుడు. ప్రేమ, సెక్స్, వేశ్య, రహస్య విషయాలు. అబ్బాయి చాట్లయితే శుక్రకణాలండి. సెక్స్, రహస్య విషయాలు, గర్భాశయము, అండాశయాలు, కిడ్నీ సమస్యలు. ఇక్కడ నేను చంద్రగ్రహము గర్భసంచి అన్నాను. ఇక్కడ ఏమిచ్చాను? శుక్రుడేమో గర్భాశయం ఇచ్చాను. ఈ 2 గ్రహాలు రాశి చక్రంలో బలహీనంగా ఉన్నా సరే వాళ్లకు ఖచ్చితంగా సంతానం ఉండదండి. ఇది మీరు బల్లగుద్ది చెప్పేయచ్చు. ఎలా చెప్పాలి? అది ఏ నక్షత్రంలో ఉందో దాని మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. తర్వాత శనిగ్రహం ఏంటిది? ఇది కూడా పూర్ణాయుషేనండి. శనిగ్రహం కూడా ఇగో తక్కువ వేతనం, కూలి పని, లేబర్ పని, మలబద్ధకం, ఎముకలు విరుగుట. ఇది శనిగ్రహం యొక్క ప్రధానమైన కారకత్వాలు. మరి శనిగ్రహం బాధలు ఇస్తాడండి. మీరు శనిగ్రహం బాధలను రాసుకోండి అందరూ. ఆ లాజిక్ ఎందుకో చెప్తాను. రాహుగ్రహం ఏంటిది? ఏ సిచ్యువేషన్ అయినా సరే డెత్ సిచ్యువేషన్ అండి. డెత్ కారకత్వం వహిస్తాడు, మరణ భయం ఇస్తాడు. మళ్ళీ ఏదైనా సరే ప్రతి విషయాన్ని పెద్దది చేస్తాడండి. మోసం చేయడం, ఇది కూడా స్కానింగ్ చేస్తే కానీ రోగం ఏంటో తెలియదు. ఇది రాహుగ్రహానికి సంబంధించిన ప్రధానమైన కారకం. కేతు ఏంటండి? మోక్షకారకుడు. అరెస్ట్ అండి, జైలుకి వెళ్ళడం, ఫారెస్ట్ లైఫ్, జ్యోతిష్యం కూడా. కేతు ఏం చేస్తాడు? ప్రతి విషయాన్ని పులి స్టాప్ పెడతాడండి. కేతు రాసుకోండి, ప్రతి విషయాన్ని ముగిస్తాడు. రాహు ఏం చేస్తాడు? లైఫ్ లాంగ్ బాధలు ఇస్తాడు. శనిగ్రహం ఏం చేస్తాడంటే బాధలు ఇవ్వడానికి కారకత్వం వహిస్తాడు. ఇవి 9 గ్రహాలకు సంబంధించిన ప్రధానమైన కారకత్వాలు. 12 భావాలు, 9 భావాలు. ఇప్పుడు కేపీ పద్ధతిలో ఏ గ్రహము ఏ స్థానానికి వెళ్ళింది దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు ఈజీగా చెప్పేయచ్చండి. ఎలా చెప్పొచ్చు? ఇందాక ఏమన్నానండి? చంద్రగ్రహము గర్భాశయం అన్నాను, అంతే కదా. శుక్రగ్రహం ఏం చెప్పాను? అండాశయ సమస్యలు అన్నాను. సహజంగా ఈ 2 గ్రహాలు రాశి చక్రంలో బలహీనంగా ఉంటే డిగ్రీస్ పరంగా చూడండి. ఇక డిగ్రీస్ పరంగా బలహీనం అంటే ఏంటి? ఇగో ఆల్ ప్లానెట్స్ అండి. ఫస్ట్ 0 నుండి 3 డిగ్రీలు, 27 నుంచి 30 డిగ్రీలు. ఇలా ఉంటే సహజంగా ఆ గ్రహం బలహీనంగా ఉందని అర్థం. ఇందాక చూడండి, ఈ రాశి చక్రంలో ఫస్ట్ 0 నుండి 3 డిగ్రీస్ లోపే ఉంది కదా. ఒకవేళ అమ్మాయి చాట్లు ఈ విధంగా ఉంటే సంతాన సమస్యలు ఉన్నాయని చెప్పేయచ్చు, డౌట్ లేదు ఇక అందులో. దీనికి అదనంగా శుక్రుడు వస్తే, ఎందుకు శుక్రుడు అండాశయాలని చెప్పాను, చంద్రగ్రహం ఏం చెప్పాను? గర్భసంచి అని చెప్పాను, అంతే కదండి. అర్థమైందా? ఈ విధంగా బలహీనంగా ఉంటే చాలు, అండాశయ, గర్భసంచి, సంతాన సమస్యలు ఉంటాయి. మరి ఖచ్చితంగా సంతానం ఎప్పుడు ఉండదు? ఎప్పుడు ఉండదు. మీకు శని ఏం చెప్పాను? బాధలని చెప్పాను. రాహు ఏం చెప్పాను? డెత్ సిచ్యువేషన్ ఇస్తాడు. డెత్ ఇవ్వడు, ఆ సిచ్యువేషన్ డెత్లోకి తీసుకెళ్తాడు. కేతు ఏం చెప్పాను? పులి స్టాప్, ముగిస్తాడు. అంటే శుక్ర చంద్ర గ్రహాలు రాహు కేతు యొక్క ప్రభావంలోకి వస్తే, అంటే రాహు కేతు యొక్క నక్షత్రాలతో సంబంధం ఏర్పడితే లైఫ్లో సంతానం ఉండదు. ఇంతేనండి, ఇంతే. ఈ విధంగా చెప్పేయచ్చు మీరు. అర్థమైంది కదండి.